మన రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు పల్లె పల్లెన ఊరూరా జరిగినటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఒక విషయం నేను నిన్న గవర్నర్ గారు ఇచ్చినటువంటి విందుకు మనకు కూడా ఒక ఇన్విటేషన్ రావడంతో అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో నేను ఒక విషయం గమనించిన. అదేంటంటే గవర్నర్ గారు పార్టీలకు అతీతమైనటువంటి వ్యక్తి, ఇక్కడ ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు అని చెప్పేసి మనందరం కూడా చెప్తా ఉంటాం. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది. సో ఈ క్రమంలో రాజ్యాంగం స్ఫూర్తిగా మనం జరుపుకున్నటువంటి ఈ యొక్క పండుగ ఏదైతే ఉందో గణతంత్ర దినోత్సవం నాడు చాలా కీలకమైన వ్యక్తి గవర్నర్. సో ఆయన రిపబ్లిక్ డే సందర్భంగా తన ఇంట్లో చాలామంది రాజకీయ నాయకులను కావచ్చు, పుర ప్రముఖులను పిలిచి ఒక తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. దీనికి ఏ రాజకీయాలకు ఎలాంటి సంబంధం కూడా లేదు. అయితే ఈ క్రమంలో అక్కడ నేను చాలా విషయాలు గమనించిన. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులను పిలవడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యులను పిలవడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులను పిలవడం జరిగింది. కొంతమంది బిజినెస్ మ్యాన్లు కావచ్చు, లేకపోతే పద్మశ్రీ విభూషణ్ అవార్డులు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది పుర ప్రముఖులు, బిజినెస్ మ్యాన్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ రావడం జరిగింది. అక్కడ ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. కానీ అక్కడ కనబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా కనబడలేదు. కనీసం పార్టీ రిప్రజెంటేషన్ కూడా అక్కడ లేకపోవడం చాలా బాధాకరం. అంటే వీళ్ళు రాజ్యాంగ విలువలను ఏ విధంగా తుంగదొక్కుతున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. పార్టీ నుంచి కనీసం కేటీఆర్, హరీష్ రావు లేకపోతే ఎవరో ఒకరు రావచ్చు కదా. ఎవరు రాకపోవడం వెనకాల చాలా బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. వీళ్ళకు రాజ్యాంగ స్ఫూర్తి అంటే తెలియదు. అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగం గురించి అసలే ఇంట్రెస్ట్ లేదు వీళ్ళకి. అవమానించినట్టు గత 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను హరించి రాజ్యాంగ హక్కులను కావచ్చు, రాజ్యాంగ శాసనాలు ఉల్లంఘించి 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, రాజ్యాంగం అంటే గౌరవం లేదనేటువంటి విషయంలో ఖచ్చితంగా ఒక స్పష్టంగా అర్థమవుతుంది. గవర్నర్ ఇచ్చినటువంటి విందు ఏదైతే ఉందో ఆ విందు పార్టీలకు అతీతమైనటువంటి విందు. అది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఏ ఒక్క ఈవెంట్ సంబంధించి కాదు. మన అందరి భారతీయ పౌరులందరూ ఘనంగా జరుపుకున్నటువంటి పండుగ గణతంత్ర దినోత్సవం నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అక్కడ లేకపోవడం వీళ్లకు రాజ్యాంగం మీద ఉన్నట్టు గౌరవం కావచ్చు, లేకపోతే రాజ్యాంగాన్ని కాపాడేటువంటి గవర్నర్ హోదాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో జిష్ణుదేవ్ వర్మకు సంబంధించినటువంటి ఆయన పైన ఏ విధంగా గౌరవం ఉందో మనకు అర్థమవుతోంది. గతంలో ఏనాడు కూడా గవర్నర్ గారికి కనీసమైనటువంటి విలువ ఇవ్వలేదు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేసీఆర్ కానీ వీళ్ళెవరు కానీ. గవర్నర్ హోదాను గౌరవించాలి, ఆ పొజిషన్లు ఎవరైనా ఉండరు. కానీ వీళ్ళు ఏ విధంగా అవమానిస్తూ ఉన్నారో మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ప్రజాస్వామికవాదులుగా మనందరం కూడా ఖచ్చితంగా కేసీఆర్ను ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతుందో వీళ్ళు చేస్తున్నటువంటి దాష్టికాలను మనందరం కూడా ప్రతిరోజు నేనైతే ఖచ్చితంగా చెప్తా. ప్రజలకు వీళ్ళ యొక్క దుర్మార్గాలు చెప్తా. ఎందుకంటే వీళ్ళు ఏదో దుష్ప్రచారాలు చేసి లేకపోతే ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ప్రజల్లో ఈ పార్టీ పైన లేకపోతే ఇంకో పార్టీ పైన నెగిటివిటీ తీసుకొచ్చేసి మళ్ళీ అధికారంలోకి వద్దామనేటువంటి ఒక కుట్ర పడుతున్నారో ఆ కుట్రలను ప్రతి క్షణం కూడా కాలోజీ టీవీ కానీ లేకపోతే నేను కానీ ఖచ్చితంగా తిప్పి కొడతామనేటువంటి విషయంలో ఒక క్లారిటీ అయితే నాకైతే ఉంది మిత్రులారా. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశంగా నేనైతే చెప్తా ఉన్నాను.